భావిస్తూ మరి డాక్టర్ చంద్రశేఖర్ గారు మాట్లాడే ముందు కొన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు వేలుపాల నరేంద్ర కుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. వేదిక మీద ఆశీలైన తెలుగుదేశం పార్టీ నాయకులు, ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారం. అధికారం వచ్చిన తర్వాత తొలి మహానాడు, తొలి పండగ, తొలి వేడుక మంది. కానీ ఇక్కడ మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి, 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తే ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనకే తెలియని పరిస్థితి. మరి గొంతు విప్పి మాట్లాడాలి అంటే మన చుట్టూ పోలీసులు ఉండేవాళ్ళు. చివరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికే తాళ్లు కట్టిన నేపథ్యం. ఆ రోజు ఉన్న మంత్రులు జోగి రమేష్ లాంటి వాళ్ళు అధికారం ఉందన్న అహంకారంతో ఒక పెద్ద కాన్వాయ్ వేసుకొని విజయవాడ నుంచి వచ్చి మన జిల్లాకు వచ్చి చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి పాల్పడిన దృశ్యాలు ఇప్పటికీ మనకి గుర్తుండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత మనం ఎదుర్కొన్నాయో, మనం ఇబ్బందులు పడినాయో వాటన్నిటినీ కూడా మనం మర్చిపోతే మనకి, మన పార్టీకి మనుగడ ఉండదు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరికి ఇక్కడున్న కార్యకర్తలకు, ఎవరికి గ్రామంలో ఉన్న పార్టీ వైకాపా నాయకులతో ఆస్తులు తగాదాలు లేవు, గట్టు తగాదాలు లేవు. తగాదాల ఒకటే, నా ప్రాణం పోయినా ఈ జెండా నాది అని పట్టుకున్నందువల్ల ఇవాళ కార్యకర్తల మీద, నాయకుల మీద గ్రామ స్థాయిలో కేసులు ఉన్నాయి తప్పితే ఆస్తుల గురించి లేవు, గట్లు తగాదాల గురించి లేవు. కాబట్టి నేను కోరేది ఒకటే, జిల్లా నాయకత్వాన్ని, గౌరవ కేంద్ర మంత్రి గారిని, గ్రామ స్థాయిలో ఇప్పటికీ మన రాజకుమార్ గారు చెప్పినట్టు మాలాంటి అంటే మేము చూసుకుంటాం. ఎవరైతే పోరాటం చేయలేని వాళ్ళు, ఎవరైతే వారి తరపున వారు అడగలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పరిష్కరించే విధంగా ముందుకు రావాలి ప్రభుత్వ పరంగా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆర్థికంగా దెబ్బతీయటం అనేది. ఒక్కసారి గుర్తుంచుకోండి, 2014-19లో పనులు చేసిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా ఆపేస్తే ఆస్తులు అమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా మంది గ్రామాల్లో ఉన్నారు. చాలా మంది, ఎంతో మంది వచ్చి చెప్పేవాళ్ళు, అప్పులు ఉన్నాయి, వాళ్ళు మా మీద పడుతున్నారు, మా పొలాలు అమ్ముకుంటున్నాం, మా ఆస్తులు అమ్ముకుంటున్నాం అని చెప్పి. ఆ రోజు మనం ఒక హామీ ఇచ్చాం, మేము అధికారంలోకి వస్తే ఏ డబ్బులైతే ఎన్ఆర్జీఎస్ డబ్బులు ఇవ్వాలో వాటి వడ్డీతో సహా కార్యకర్తలకు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రి గారు ఉన్నారు, ఇవాళ నేను కోరుతా ఉన్నా, 2014-19 మధ్య ఉన్న కాలంలో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన వాళ్ళకి, కార్యకర్తలకి, పనులు చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాటిని డబ్బులు ఇచ్చినట్టు రాయటం వలన చాలా మందికి ఇవాళకి కోట్ల రూపాయల డబ్బులు రాలేదు. దయచేసి మీ పరపతిని కేంద్రంలో ఉపయోగించి, రాష్ట్రంలో ఉపయోగించి 2014-19లో ఇవాళ కూడా, ఎందుకంటే మనం అధికారం వచ్చి ఇంకా వచ్చే నెలకి జూన్కి సంవత్సర కాలం అవుద్ది, సంవత్సరం కాలం అయినా కూడా ఇవాళకి మన బిల్లులు రాని పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ విధంగా మీ పరపతిని ఉపయోగించి 14-19 మధ్య రావాల్సిన పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం నుంచి ఇస్తారా, రాష్ట్రం నుంచి ఇస్తారా మాకు తెలియదు, కానీ కార్యకర్తలకి చేసిన పనులకి వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా చేయాలని చెప్పి, ఆ విధంగా తీర్మానం చేయాలని చెప్పి కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షులు వారిని కోరుతా ఉన్నా. అదే విధంగా ఏదైనా తీసుకోండి, ఏ పనైనా, ఏ కార్యక్రమం అయినా, ఏదైనా 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనం గనక వీళ్ళకి డబ్బులు ఇస్తే వచ్చిన డబ్బులు వచ్చినాయి తప్పితే ఇవాళకి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి. ఆ విధంగా మన జిల్లాలోనే నాకు తెలిసినంత వరకు 40-45 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. కాబట్టి నేను కోరేది, నాకు ఆశ్చర్యం ఏంటంటే చాలా బాధ కలుగుతుంది మాకు కూడా, వైకాపా నాయకులు పడిపోతా ఉంటాయి. నా దగ్గరే ఒక ఉదాహరణ చెప్తా. మా అన్నమర్లపూడి గ్రామంలో వైకాపా నాయకుడు బినామీ పేర్లు పెట్టుకొని వైఎస్ఆర్ జలసరి కింద దొంగ సర్వే నెంబర్లు వేసి రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి, నేను విజిలెన్స్ వాళ్ళకి పీడీ డోమాకి ఇచ్చి ఎంక్వైరీ చేయమంటే మాకేంటంటే
పైనుంచి డబ్బులు బండి వాడికి డబ్బులు వచ్చినాయి వైకాపా నాయకుడికి. అంటే ఒకటి నేను కోరేది, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన డబ్బులు రావాలంటే 100 కారణాలు చెప్పి కోర్టులకు వెళ్ళి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి లాయర్లను పెట్టి కోర్టులకు వెళ్ళి మేము లాయర్లను పెట్టుకొని వెళ్తే అక్కడున్న జడ్జిలు పిలిచి నిలబెట్టి, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు నిలబెట్టి మీరు ఎందుకు ఇవ్వరని చెప్పి మేము మీద కాంటెంప్ట్ వేస్తామంటే డబ్బులు తెచ్చుకున్నాం ఆ రోజు. కానీ ఇవాళ గత ప్రభుత్వంలో చేసిన పనులకి, వాళ్ళు చేసిన పనులకి వాళ్ళ దగ్గర డబ్బులకి వెళ్తే మరి ఇవాళ మన ముందు కారర్లు వేసుకుంటే కారర్లు ఎగరేస్తే మన తలందించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది అనేది గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మా బోటాళ్ళం యుద్ధం చేస్తాం, మా బోటాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, మా బోటాళ్ళం యుద్ధం చేస్తాం, ఏ రకంగా చేయాలో చేస్తాం. కానీ చాలామంది ఎందుకంటే 14-19 మధ్య పనిచేసిన మన కార్యకర్తలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. కానీ ఇవాళ గత ప్రభుత్వంలో చేసిన వాటికి డబ్బులు వస్తే మరి అది వాళ్ళకి మనం ఎదుర్కొన్న ఇబ్బంది వాళ్ళు ఎదుర్కోవట్లా, మళ్ళీ రేపు రాజకీయానికి ఎదురొస్తారనేది కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కాబట్టి నేను కోరేది ఒకటే నేను కోరేది, నేను ప్రభుత్వ స్థాయిలో కూడా నేను గౌరవ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అధికారులను ఎంక్వైరీ చేయమంటే నా చెప్తా ఉన్నారు, మరి డబ్బులు బండి ఏంట్రా బాబు అంటే పైనుంచి కింద దాకా లక్షల రూపాయల డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. మేమైతే చేస్తాం, ఏదో రకంగా ఇరికిస్తాం, ఎవరు డబ్బులు తీసుకున్నాడో ఎవరు తీసుకున్నారో ఆ అధికారితో తీసుకొచ్చి నడి రోడ్డు మీద నిలబెట్టే సత్తా మాకుంది. కానీ నేను కోరేది ఒకటే, సామాన్యమైన కార్యకర్త గురించి, నాయకుడి గురించి ఆలోచన చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే నేను కోరేది ఒకటే, మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఎన్నికల ముందు హామీలు ఇచ్చాం, వాటిని హామీలను అమలు చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మరి ఎన్నో హామీలు మనం పెన్షన్ల దగ్గర నుంచి అన్నీ అమలు చేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. అలాగే నేను జిల్లా మహానాడులో కూడా కోరేది ఏంటంటే, ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఏవైతే ఇస్తా ఉన్నారో రాబోయే రోజుల్లో అన్నదాత ఇచ్చినా ఏది ఇచ్చినా గత ప్రభుత్వంలో జరిగిన హౌస్ హోల్డ్ సర్వేని బేసిక్గా తీసుకుని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఒకే ఇంట్లో ఆ రోజు మనకు తెలుసు మనకి కావాలనుకున్నవన్నీ ఎత్తేసారు. పోయిన రేషన్ కార్డులు పెడితే మళ్ళీ అదే 6 స్టెప్ వాల్యుయేషన్ ఉంది, పోయిన పెన్షన్ కార్డు పెట్టాలన్నా రేషన్ కార్డు పెట్టాలన్నా అదే 6 స్టెప్ వాల్యుయేషన్ ఉంది. కాబట్టి వాటిని కొంత నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉంది. దయచేసి మహానాడు ద్వారా ప్రతిపాదించాలని చెప్పి నేను గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులకు, గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా నేను కోరేది ఒకటే, మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 100 కోట్లు ఇచ్చినా ఈ జెండాని వదిలిపెట్టిన కార్యకర్తలు మనకున్నారు, తెలుగుదేశం పార్టీకి. నేను చూసా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 103 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పరిటాల రవి దగ్గర నుంచి అనంతపూర్లో మేము చూసేవాళ్ళం. ఇవాళ ఒకళ్ళు చనిపోతే నెక్స్ట్ 3వ రోజుకి మళ్ళీ ఆ రోజున ఎమ్మెల్యేల బృందం వెళ్ళేవాళ్ళు. 103 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది వేల మంది కేసులు ఎదుర్కోవడం జరిగింది, అయినా పోరాటం చేశారు. కానీ 19-24 మధ్య అదే పరిస్థితి, అడుగు బయట వేయాలంటే భయపడే పరిస్థితిలో కూడా పార్టీని జెండాని విడిచిపెట్టకుండా గ్రామ స్థాయిలో ఉన్న నాయకత్వం దగ్గర నుంచి నాయకులందరూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన అందించే విధంగా, వాళ్ళ యొక్క ఏ అయితే ఆకాంక్షలకు అనుగుణంగా నడిచే విధంగా చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రం ఇవాళ నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఎందుకంటే మనం బయటికి రావాలంటే 4 ఏళ్ళు పట్టింది. ఇవాళ మనం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు 4 నెలలకి రోడ్ల మీద ఎక్కి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్న నేపథ్యం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి నేను కోరేది ఒకటే, ఎందుకంటే నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ మనం అధికారం సాధించామంటే ఎంతోమంది కార్యకర్తల యొక్క బలిదానం వల్ల, వాళ్ళ యొక్క త్యాగం వల్ల ఇవాళ మనందరం కూడా ఈ వేదిక మీద ఉన్నాం అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. వాళ్ళ యొక్క త్యాగాలకి, బలిదానాలకి అర్థమే లేనప్పుడు మన నాయకత్వాలకు కూడా అర్థం ఉండదు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు అదే నేను అజెండాలో మా కృష్ణా వెస్టర్న్ డెల్టా మోడర్నైజేషన్ ఒకటి, అలాగే మా గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అవి కూడా ప్రతిపాదనలు పట్టణంలో కాకుండా మాకు ప్రాధాన్యత కలిగినవి కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి కోరుతూ, ఈరోజు మరి నేను అనుకోవటం నాకు 2 నిమిషాలు ఇచ్చారు, అది దాటి నేను ఇంకో 3-4 నిమిషాలు ఎక్కువ మాట్లాడా. దయచేసి అధ్యక్షుల వారిని క్షమించవలసిందిగా కోరుతూ, ఒకటే కోరేది, ఈ పార్టీ మనం 40 వసంతాల వేడుకలు జరుపుకున్నాం. ఈ పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఎంతోమంది ఈ పార్టీ ఉండదని రాజశేఖర రెడ్డి లాంటి వారు
అసెంబ్లీలో మాట్లాడినా ఈ పార్టీ ఉవ్వెత్తున కెరటం లాగా తిరిగి ఎగిసిపడింది తప్పితే ఎప్పుడు ఆగలేదనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదే మనకు స్ఫూర్తి, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి. మనం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, యువ నాయకుడు లోకేష్ గారి యొక్క నేతృత్వంలో రాబోయే రోజుల్లో మన పార్టీని మనం మరింత బలోపేతం చేసే విధంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం.